విశాఖలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా ఆమె భర్త గాయాలతో బయటపడ్డారు. యలమంచిల నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విశాఖ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ సజీవ దహనమైతే ఆమె భర్త గాయాలతో బయటపడటం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. కారు ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ప్రమాదానికి గురైన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కారు నిజంగానే ప్రమాదానికి గురైందా లేక కావాలనే తగులబెట్టారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాబు బర్త్డే సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు ప్రగతి ప్రోగ్రాంను ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతామన్నారు మంత్రి కళా వెంకట్రావు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 ఆయన విజయవాడ నుంచి అనంతపురం బయలుదేరతారు. అక్కడ నీరు ప్రగతితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా కావడంతో పేదలు రైతుల మధ్య జన్మదిన వేడుకను జరుపుకోనున్నారు. రాత్రి 7:30కు బాబు తిరిగి విజయవాడ చేరుకుంటారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ముషీరాబాద్ మండల కార్యాలయం ముట్టడిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొంటారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు వడగాలులు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా 3 రోజుల ముందు నుంచే సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఇవాళ అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నారు తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల స్థిర చరాస్తులపై అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్ర విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బ్యాంకు బ్యాలెన్సులు తెలంగాణ వాటాపై కూడా చర్చిస్తారు. ప్లీనరీలో తీర్మానాలపై మాట్లాడే 7 నాయకులను సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. వీరితో ఇవాళ ఉదయం ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈసారి తీర్మానాలను ప్రవేశపెట్టే బాధ్యత మంత్రులకు కాకుండా ఇతర నేతలకు అప్పగించారు. వ్యవసాయంపై నిరంజన్ రెడ్డి, చేతి వృత్తులపై కొండా సురేఖ, మిషన్ భగీరథపై ప్రశాంత్ రెడ్డి, విద్యుత్పై పొల్లా రాజేశ్వరరెడ్డి, అభివృద్ధి పథకాలపై ఎంపీ వినోద్, సంక్షేమంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మద్య నియంత్రణ, అనవసర ఆపరేషన్ల నియంత్రణపై నారదాసు లక్ష్మణ్ తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. రేపు జరగనున్న టీఆర్ఎస్ ప్లేనరీకి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలో ప్లేనరీ జరుగుతుంది. మంత్రి కేటీఆర్ ప్లేనరీ ప్రాంగణాన్ని పరిశీలించారు. 31 జిల్లాల నుంచి సుమారు 10,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ ప్లేనరీని గ్రాండ్ సక్సెస్ చేస్తామన్నారు కేటీఆర్. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 60 ఎకరాలలో సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. టీఆర్ఎస్ ప్లేనరీ కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న కూలీ పనులను ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి.
కూలి పేరుతో వేస్తున్న నాటకాలు ఆపాలని ఆయన హితవు పలికారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే క్వింటా మిర్చికి 12,000 రూపాయల గిట్టుబాటు ధర ఇస్తే రైతులే తిరిగి ఒక్కో బస్తాకు 1,000 రూపాయల చొప్పున చెల్లిస్తారని సలహా ఇచ్చారు గండ్ర. వైసీపీ అధినేత జగన్ మరోసారి పోరుబాట పడుతున్నారు. ఏపీ రాజధాని గుంటూరు ప్రాంతంలో రైతులకు మద్దతుగా ఈ నెల 26, 27 తేదీలలో 2 రోజుల పాటు దీక్షలో కూర్చోనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. వ్యవసాయ పంటల రేట్లు పూర్తిగా పడిపోవడంపై జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ 6 నెలలకు ఓసారి నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్పారని అన్నారు ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గుంటూరులో దీక్ష చేస్తానన్న జగన్ ప్రకటనను ఎద్దేవా చేశారాయన. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నందుకు, పులివెందులకు తొలిసారి నీళ్లు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నారని సెటైర్ వేశారు సోమిరెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్ల పిచ్చి పట్టుకుందని ఆరోపించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి. బీజేపీకి రాజ్యాంగాన్ని గౌరవించాలనే పిచ్చి మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో మతపర రిజర్వేషన్లు అమలు చేయడం అసాధ్యమన్నారాయన. హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల బిల్ నిలబడదన్న కిషన్ రెడ్డి మతపర రిజర్వేషన్లను అడ్డుకోవటానికి అన్ని రకాలుగా పోరాటం చేస్తామన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో సమావేశం దద్దరిల్లింది. ప్రోటోకాల్ పాటించడం లేదని ముందు జిల్లా అధికారులపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రౌడీ రాజకీయాలు చేస్తూ తమపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని మంత్రి ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలు కొట్టుకునేంత పనిచేశాయి. జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నీలాపురంలోని వాదన గోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. వంశధార ప్రధాన కాలువపై 32.48 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ పథకం ద్వారా సుమారు 3,300 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాలలో వడగాలులతో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటి నమోదవుతున్నాయి. తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమలో దాదాపు అన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అత్యధికంగా ఖమ్మంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్, రామగుండంలో 43 డిగ్రీలు, వరంగల్, కరీంనగర్, కొత్తగూడెం, భద్రాచలం, తిరుపతిలో 42 డిగ్రీలు, గుంటూరు, హైదరాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉండలేక, రోడ్డుపైకి రాలేక అమ్మో ఎండలు అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మే 15 వరకు ఈ సమ్మర్ మంటలు తప్పవు. ఇప్పట్లో సూర్యుడి ప్రతాపం తగ్గే అవకాశాలు లేవు. కానీ జూన్ తర్వాత వరుణుడు రైతులపై జాలి చూపిస్తాడు అంటోంది వాతావరణ శాఖ. ఎల్నినో అవకాశాలు తగ్గుముఖం పడతాయని, నైరుతిలో 96% వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తగ్గి 96% వర్షాలు కురవటానికి 36% అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. గిరిజనులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పుడూ చిన్నచూపే అని ఆరోపించారు. హైదరాబాద్ జవహర్ నగర్లో కరెంట్ షాక్తో 2 ప్రాణాలు కోల్పోయారు. పాత ఇంటిపై కొత్తగా గదుల నిర్మాణం చేపడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కనెక్షన్ కోసం అంబర్పేట గోల్నాకకు చెందిన శ్రీనివాస్, వంశీలు వైరింగ్ వర్క్ చేస్తున్నారు. కరెంట్ షాక్తో 2 ఎలక్ట్రీషియన్లు చనిపోయారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీతో తనకు ప్రాణహాని ఉందని డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశాడు ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగి. హైదరాబాద్ మోతీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో ఉద్యోగం చేస్తున్న వీరారెడ్డి పద్మానగర్లో 450 గజాల స్థలాన్ని
కొనుగోలు చేసినట్టు డీజీపీకి వివరించారు. ఆ స్థలంపై కన్నేసిన డీఎస్పీ రమణ తన స్థలాన్ని కబ్జా చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా తనపై కక్ష పెంచుకున్న డీఎస్పీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్నం కోసం మూడో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడంటూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించింది. కొత్త చెరువుకు చెందిన ఓంప్రకాష్ రెడ్డి ముదుగుబ్బ మండలానికి చెందిన యువతిని 2015లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన దగ్గర నుంచి ఆమెకు అత్తింటి నుంచి వేధింపులే. అంతకు ముందే ఓంప్రకాష్ కు 2 పెళ్లిళ్లయ్యాయని ఆ ఇల్లాలకి తెలియటంతో నిలదీసింది. న్యాయం చేయాలంటూ బాధితురాలు అత్తింటి ముందు నిరసనకు దిగింది. తూర్పుగోదావరి జిల్లా యానాం పెట్రోల్ బంక్ దగ్గర చిన్న వాగ్వాదం కొట్టుకునే వరకు వెళ్లింది. కర్నూలు జిల్లా నంద్యాల ఎక్సైజ్ అధికారి ఎడ్లవల్లి ఆదినారాయణ రెడ్డి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. డీజిల్ కోసం వచ్చిన ఆయన మిగిలిన వాహనాల కంటే తనకు ముందు ఆయిల్ నింపాలని బాయ్ను ఆదేశించాడు. అందుకు అంగీకరించకపోవడంతో దాడికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికుడు అతడిపై చేయి చేసుకున్నాడు. అక్కడున్న వారంతా ఆదినారాయణ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటనలో బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్ దగ్గర వైసీపీ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఎలమంచిల మండలం ఒడ్డిలంకకు చెందిన 11 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల సత్యనారాయణ 5 రోజుల క్రితం అత్యాచారం చేయబోయాడు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా జిల్లా సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు కాపాడుతున్నాడని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో వికారాబాద్ మండలం సిద్ధులూరులో 22 ఏళ్ల శారద ఆత్మహత్య చేసుకుంది. శారద అదే గ్రామానికి చెందిన అనిల్ ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియటంతో ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. తనను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని అనిల్పై ఒత్తిడి తీసుకొచ్చింది శారద. కానీ అతను మొహం చాటేశాడు. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమంత అధికారికంగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. సమంత బ్రాండ్ అంబాసిడర్ అన్న ప్రచారంపై కొందరు ఆర్టీఏను ఆశ్రయించగా అలాంటిదేమీ లేదని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అయితే సమాచార లోపంతోనే అలా రిప్లై వచ్చిందని, ఆమె సేవలను ఉపయోగించుకుంటామన్నారు టెస్కో డైరెక్టర్ శైలజ రామయ్యర్. త్వరలోనే సమంతతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని అన్నారు శైలజ. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రముఖ చిత్రకారిణి సువర్ణ భార్గవి చిత్రీకరించి ప్రదర్శించిన చిత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్న రమణాచారి ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ న్యూస్. చెన్నైలో కుర్చీలాట తారస్థాయికి చేరింది. 3 ముక్కలాటలో దినకరన్ వర్గం ఇప్పటికే అవుట్ కాగా పన్నీర్, పళని వర్గాల మధ్య సీటు కోసం పోటీ నడుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో సీఎం సీటు ఇవ్వాల్సిందేనని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే ప్రధాన కార్యదర్శి పదవికి తోడు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వడానికి పళనిస్వామి రెడీగా ఉన్నారు. ఇక్కడే కొంత పీట ముడిపడింది. ముఖ్యమంత్రి పదవి కోసం 2 వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. కానీ ఆర్కే నగర్ ఐటీ రైట్స్ లో పళనిస్వామి సహా 3 మంత్రులపై ఉన్న ఆరోపణల్ని బూచిగా చూపి సీఎం కుర్చీ లాక్కోవాలని పన్నీర్ వర్గం ప్లాన్ వేసింది. ఇవాళ ఉదయం చెన్నైలోని పన్నీర్ నివాసంలో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతో కలిసి పళనిస్వామి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. పన్నీర్ ఇంట్లో సమావేశం తర్వాత కీలక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. పార్టీ సింబల్ కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. 2 ఆకుల గుర్తు కోసం 50 కోట్లు ఇచ్చేందుకు మధ్యవర్తి ద్వారా దినకరన్ ప్రయత్నించాడు. ఢిల్లీకి చెందిన సుఖేష్కు 1,30,00,000 లంచం ఇచ్చినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చెన్నైకి వెళ్లిన ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దినకరన్కు సమన్లు జారీ చేశారు. శశికళను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి తొలగించడం తన వర్గం సాధించిన తొలి విజయంగా పన్నీర్ సెల్వం చెప్పుకుంటున్నారు. ఈ ధర్మయుద్ధంలో తామే గెలిచామని ఆయన చెప్పారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని పన్నీర్ సెల్వం తెలిపారు.
వీవీఐపీ సంస్కృతిని పక్కన పెడుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, సీఎంలు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలతో పాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. హిందూ మతం చాలా గొప్పదని, అందరినీ కలుపుకునే తత్వం దానిలో ఉందన్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒడిషా పూరిలోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని ఆమె దర్శించుకున్నారు. బెంగాలీలకు పూరి జగన్నాథుడంటే అమితమైన నమ్మకమని, ఏటా పూరికి వచ్చే భక్తుల్లో బెంగాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారని గుర్తు చేసుకున్నారు. తన ఆలయ ప్రవేశంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలు రచ్చ చేయడంపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, నాకు మాత్రం జగన్నాథుడి పట్ల విశ్వాసం ఉందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఎదురుదెబ్బ తగిలింది. వీరిని నిర్దోషులుగా తేలుస్తూ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన సుప్రీం ఇద్దరిపైనా తిరిగి విచారణ చేపట్టాలంది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకు వెళ్లిన సీబీఐకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువడింది. 2 ఏళ్లలో ఈ విచారణ పూర్తి చేయాలని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారం దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశమైంది. తాజా తీర్పుతో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్ తదితర బీజేపీ నేతలపై బాబ్రీ కేసు విచారణ కొనసాగనుంది. ప్రధాని మోడీ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ కీలక నేతలు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, జితేందర్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. జవాన్లపై స్థానిక యువకులు దాడికి పాల్పడటంపై మంత్రులు తీవ్రంగా పరిగణించారు. ట్రైన్లో వెకిలి వేషాలేసిన ఓ యువకుడిని చిన్నారి చితకబాదింది. మధ్యప్రదేశ్లోని హౌసింగాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన పక్కనే ఉన్న చిన్నారిపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించి ఆ చిన్నారి బంధువులు అతడికి దేహశుద్ధి చేయించారు. ఆ చిన్నారి చేతికి బెల్ట్ ఇచ్చి చితక్కొట్టించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. బోర్డర్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తుంటే మాకు పెడుతున్న తిండి ఎలాంటిదో చూడండి అంటూ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో పెద్ద దుమారమే రేపింది. దీనిపై ఆర్మీ అధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. మాడిపోయిన రొట్టెలు, పసుపు నీళ్ల చారు మొహాన పడేస్తారా? ఈ తిండితో మేం ప్రత్యర్థులతో పోరాడాలా అంటూ తేజ్ బహదూర్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఒక వైరల్గా మారింది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లాలో ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 44 మంది ప్రయాణికులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రుల్ని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 58 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.